మేము ఫైనాన్షియల్గా చాలా డౌన్గా ఉన్న ఫ్యామిలీ అండ్ ఇంటికి వచ్చేటప్పుడు డౌరీ ఏమని తీసుకురావడం నా వల్ల కాలేదు. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ మాట్లాడుకుందామా? పార్ట్ 2. పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నా హస్బెండ్ ఇంటి సైడ్ చాలా అప్పులు ఉండేది. తీసుకోవడానికి డ్రెస్ కూడా లేకుండా చాలా కష్టపడ్డాను. అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుని పోయాను. వారి అమ్మకి అంటే నా అత్తయ్యకి నేను ఏమీ లేని దాన్ని అని నేనంటే ఇష్టం లేదు. చాలా చూటిపోటి మాటలతో చెప్పేవారు, జగడాలు ఆడేవారు. మా ఇద్దరికి జగడాలు తెచ్చిపెట్టి వేడుక చూసేవారు. ఇలా నా లైఫ్ పోతూ ఉండగా నా మావయ్య అంటే నా హస్బెండ్ వాళ్ళ నాన్న నా దగ్గర తప్పుగా నడుచుకున్నారు. దానికి నేను చెప్పుతో కొట్టేశాను. దీన్ని ఆయన వేరేలా వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు. నేనే తప్పు చేసినట్లు పోర్ట్రేట్ చేసి చెప్పేశాడు. జరిగిందో దాన్ని చెప్పాను. అప్పుడు కూడా నా హస్బెండ్ నమ్మలేదు. వారి నాన్నకే సపోర్ట్ చేసి నన్ను కొట్టాడు. ఇలాంటి టార్చర్ ని భరిస్తూ ఎలాంటి సపోర్ట్ లేకుండా పోవడానికి దారి లేకుండా అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుని ఉన్నాను. ఇప్పుడే ఇంకొక షాకింగ్ విషయం వచ్చింది. నా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారని న్యూస్ వచ్చింది. ఆ వల్లే మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారని అందరూ చెప్పారు. దాన్ని విని నేను చాలా కుగ్గిపోయాను. ఏం జరిగింది నా లైఫ్లో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ షేర్ చేయండి.